అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి ఫిబ్రవరి 14 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ నరసింహ భద్రకాళీ మాత జ్యోతిష్యాలయం అండి. మన గురువు వచ్చి మురళీ ఆనందరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7801009881. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్నవారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు రేపటి దిన ఫలితాల ప్రకారము మీ జీవితంలో ఒక ఫోన్ కాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. ఈ ఫోన్ కాలు ఒక వ్యక్తి ద్వారా వచ్చే ఒక సందేశము మీ జీవితంలో కొన్ని అనుకోని పరిణామాలు అయితే కలగబోతున్నాయి. ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు చాలా ముందు చూపు కలవాలని చెప్పుకోవాలి. ఎవరికి కూడా బాధ పెట్టాలనేటువంటి మనస్తత్వాన్ని ఎప్పుడు కూడా కలిగి ఉండాలని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి రేపటి ఎండగా కూడా దేవుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించబోతుందండి. రేపటి ఈ రాశి వారి జ్యోతిశాస్త్రం ప్రకారము, ఎందుకంటే రేపటి నక్షత్రాలు అన్ని వాళ్ళు పరిధిలో ఉండబోతున్నాయి కాబట్టి రేపటి మీ జీవితంలో ఒక ఫోన్ కాల్ ద్వారా జరగబోయేటువంటి సంఘటన ప్రధాన ఫలితం చెప్పుకున్నాం కదా. రేపటి రోజున ఆర్థిక విషయం సంబంధించిన కొన్ని ఒక ఫోన్ కాల్ రావచ్చండి. అది ఉద్యోగం రీత్యా ఇంటర్వ్యూకి అపాయింట్మెంట్, పాత సంబంధం అకస్మాత్ సంప్రదింపు, కుటుంబ సంబంధిత సమాచారం కానీ, రుణం కానీ, అప్పు కానీ, డబ్బు కానీ తిరిగి రావటం కానీ, సంబంధించిన వార్తలు కానీ ఇలా రావచ్చు అనమాట. బిజినెస్ ఆఫర్ లేదా కొత్త అవకాశ సూచన కూడా కనిపిస్తుంది. ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో టెన్షన్స్ అనేది తగ్గుతుందండి. ఆశను కూడా రేపటి రోజు తొలగించుకోబోతున్నారు చెప్పుకోబోతున్నారు. రేపటి రోజున మీరు నిర్ణయ శక్తిని కూడా పెంచుకోబోతున్నారు. అదేవిధంగా రేపటి రోజు వచ్చే ఆశ ఏదైనా సరే రేపటి రోజు మీకు అలా కూడా అనుకూలంగానే ఉండబోతుందండి. ఒక మార్గాన్ని తప్పకుండా చూపిస్తుంది అనమాట. సాయంత్రము 6:30 తర్వాత మీ జీవితంలో హఠాత్తుగా ఒక మార్పు అనేది కనిపిస్తుంది. అది ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, కాల్ రూపంలో కావచ్చు, ఒక న్యూస్ రూపంలో కావచ్చు, సమాచార రూపంలో కూడా కావచ్చు. అది ఒక ఇంటర్వ్యూ కరెక్ట్ ఆఫర్ రూపంలో కూడా కావచ్చండి, ఆహ్వానం రూపంలో కావచ్చు. ఈ సమయం తర్వాత మీ మనసులో ఉన్న ఒక పెద్ద భారం అనేది తగ్గుతుంది. ఒక సమస్యకు దారి కనిపిస్తుంది. ఒక నిర్ణయం కూడా స్పష్టత మీరు తప్పకుండా పొందుతారు. మీకు రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్య వచ్చి 9 అండి. కలిసి వచ్చే రంగు వచ్చి ఆరెంజ్ కలర్. రేపటి రోజు మీరు ఆరెంజ్ కలర్ వేసుకొని అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల మీకు అది కూడా మీరు కూడా అనుకువగా ఉంటుంది. రేపటి రోజు మీకు ఉత్తరం దిక్కు ప్రయాణం బాగా అనుకూలంగా ఉంది. ఉత్తర దిక్కు ప్రయాణం వల్ల ఈశాన్య దిక్కు ప్రయాణము, ఈ దిక్కుల ప్రయాణం మీకు ఎంతో శుభకరంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఫోన్ కాల్ తప్పకుండా యాదృచ్ఛికం అయితే కాదండి. ఇది మీ కర్మఫలాన్ని తప్పకుండా తెలుసుకోండి. మీ ప్రార్థనలకు సమాధానము, మీ సహవానానికి వచ్చిన ఫలితము, మీ నమ్మకానికి వచ్చిన ఆశీర్వాదము, శని అనుగ్రహంతో, దైవకృపతో మీ జీవితంలో కొత్త అధ్యాయం కూడా మొదలవబోతుందని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారు ఎప్పుడు కూడా చాలా ముందు చూపు కలవాలని చెప్పుకున్నాం కదండి. ఎవరిని కూడా బాధ పెట్టాలని మనసు కూడా అనుకోరు. ఒక్క పక్క వాళ్ళు నడిచిన మనం చూడాలని సంతోషంగా ఉంటే మనం ఓర్చుకోలేకపోతున్నటువంటి భావన ఎప్పుడు కూడా వీళ్ళు అలవర్చుకోలేరండి. చాలా నెమ్మదస్తులని చెప్పుకోవాలి. కానీ వీరిని ఒక్కసారి మాత్రం బాధ పెడితే వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అసలు ఏదైనా సరే కొంచెం మానసికంగా అందరినీ సంతోషంగా పెట్టాలని అనుకుంటుంటారు. కానీ వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే కనుక వారు అవతల పర్సన్ ఎలా ఉంటే కనుక మనం అలా ఉండాలి, అవతల పర్సన్ ఎలా ఉంటే మనం అలా ప్రవర్తించాలని అనుకుంటూ ఉంటారు. కానీ చాలా మంచి గుణవంతులండి ఈ రాశివారు. ఈ రాశివారు పాపం చిన్నప్పటి నుండి కూడా ఎన్నో రకాల సమస్యలను, ఎన్నో రకాల కష్టాలను, అన్నీ కూడా బాధలు ఏదైనా సరే కొంచెం ఎక్కువగా సమస్యలు అది అనిపించినటువంటి రాశిలో వీరే మొదటి రాశి అని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారికి దేవుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందండి. వీళ్ళు చిన్నప్పటి నుండి కూడా కుటుంబ బరువు బాధ్యతలు కూడా అలవర్చుకొని కుటుంబ బరువు బాధ్యతలు మొత్తం తలపై భారంగా వేసుకొని వారు గడుపుతూ ఉంటారని కూడా చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క రాశి వారు ఇప్పటి నుంచి అదృష్టం చెప్పుకోవాలండి. ఎవరైతే అంత ఈజీ అయితే కాదండి, సామాన్యమైనటువంటి విషయం కూడా కానే కాదు. ఎవరైనా కానీ మన జీవితంలో కొత్త వ్యక్తి మన జీవితంలో వారి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే కనుక చాలా లోతైనటువంటి ప్రాముఖ్యత ఒక బంధం అనేది మనం తప్పకుండా చెప్పుకోవాలి. అయితే రేపటి మీ జీవితంలో కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది కూడా
మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. అలాగే రేపటి రోజు మీకు మధ్యాహ్నం నుండి సాయంత్రం లోపు మీ జీవితం ఏదైనా సరే ఒక స్తంభించిపోయేటువంటి వార్త అనేది మీ చెవిన పడుతుంది. అది కూడా ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ చెప్పుకున్నాం కదా, లేదంటే SMS ద్వారా కానీ, ఏదైనా సరే ఒక మెసేజ్ రూపంలో, వాట్సాప్ మెసేజ్ రూపంలో కానీ, మరి ఒక వ్యక్తి ద్వారా తెలియపరచడం కానీ, వారి రహస్యం అనేది మీ చెవిన తప్పకుండా పడడం అయితే జరుగుతుంది. అలాగే రేపంటే అదంతా కూడా కొంత ఆశ్చర్యాన్ని కూడా మీకు గురి చేస్తుందండి. యాదృష్టికంగా జరిగిపోయిందనమాట. మీ జీవితంలో ఏంటంటే ఒక్కొక్కటి కొన్ని శక్తులు కూడా ఏదో ఒక రూపంలో భగవంతుడు మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారానో లేదంటే ఏదో ఒక విధంగా ఒక సందేశ రూపంలోనో మీకు సూచనలు కూడా ఇస్తూ ఉంటారు. ఇది దైవానుగ్రహం అని మీరు చెప్పాలి. అలాగే మీరు నీతి నిజాయితీ కలవరం గురించి ఎక్కువ ప్రేమతో ఉంటారు కాబట్టి కుటుంబానికి చాలా గౌరవం అనేది ఇస్తూ ఉంటారు. స్నేహితులు కావచ్చు, ఇలా అందరినీ కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకుంటా చెప్పుకోవాలి. మీకున్నటువంటి ప్రేమ ఎంతో అమూల్యమైందండి. మీకున్నటువంటి అనురాగం కూడా వెలకట్టలేదని చెప్పుకోవాలి. అందరినీ అర్థం చేసుకుంటూ ఉంటారు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారనమాట. ఇక పాత స్నేహితులు కలుస్తారు. అలాగే మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది కూడా చాలా దిట్టంగా అద్భుతంగా ఉంటుంది. మీకున్నటువంటి ప్రేమపరమైన వ్యాఖ్యలతో అందరూ కూడా ఎక్కడా కూడా గొడవలు పడకుండా వారితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి మీరు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. ఇక ఈ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థ అద్భుతంగా అమర్చి పెట్టుకుంటారు. కాబట్టి ఎక్కడ ఎటువంటి గొడవలు లేకుండా పీస్ఫుల్గా గడిచిపోతూ ఉంటుందండి. మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి రేపటి రోజున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది కూడా మీ జీవితంలో కలగబోతుంది. అంటే వారు మీరు పనిచేసే చోట కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, ఇటువంటి తెలియని ప్రదేశంలో వాళ్ళు కావచ్చు, ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది రేపటి రోజున మీ జీవితంలో కలగబోతుంది. ఇది కొంత చెడు దిశగా కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి రేపటి ఈ రాశి వారు కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పి జ్యోతిశాస్త్రంలో కూడా చెప్పబడింది. కాబట్టి రేపటినైతే మీ జీవితంలో ఒక నూతనపరమైన పరిచయాలు మీకు కొంత ఆనందాన్ని ఇస్తే, మరికొంత ఏంటంటే కనుక మిమ్మల్ని సందిగ్ధంలో పడిపోయే విధంగా ఉంచబోతున్నాయి. కాబట్టి మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అనేది తప్పకుండా తీసుకోవాలి. అలాగే రేపటి ఏంటంటే ఒక ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని దిశల్లో మీరు చాలా రకాలుగా డబ్బు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ప్రాముఖ్యతను అయితే పొందుతున్నారు. అంతేకాకుండా చూసినట్లయితే రేపటి రోజున అంతే మీతో చాలా రోజుల నుండి మీకు దూరంగా ఉంటున్న ఒక వ్యక్తి కానీ, చాలా నుండి మీతో మాట్లాడుకున్నటువంటి ఒక వ్యక్తి ఉంటారు కదండి, తిరిగి మాట్లాడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వారే మరలా మీతో ప్రకటించడం కానీ, వారి దగ్గర అవటం కానీ, ఇటువంటివి కూడా జరగడం వల్ల చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ బయటపెట్టడం, ఇటువంటివి కూడా రేపటి మీకు ఉత్సాహాన్ని, మీ మనసులో ఉన్నటువంటి ఆనందాన్ని కూడా తప్పకుండా నింపుతాయి. కాబట్టి అంతేకాకుండా తిరిగి వారితో మీలో ఉన్నటువంటి ప్రేమను కానీ వారితో చెప్తారు. ఇలా నూతనపరమైన ఉత్తేజంతో రేపటి మీరు మనసు అయితే తేలికపడుతుందండి. ఇంకా రేపటి శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాల్లో, అంటే శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి కదా, మీ పనులు గొప్ప ఫలితాలు కూడా రేపటి మీరు అందుకోబోతున్నారు. సహచరుల యొక్క సహాయ సహకారాలు మీకు కీలకంగా కూడా మారబోతున్నాయి. కొత్త కొత్త అవకాశాలు రేపటి మిమ్మల్ని పలకరించబోతున్నాయి. ప్రయాణాలు కూడా చాలా శుభప్రదంగా ఉండబోతున్నాయి. ఇక రేపటి మీరు తప్పకుండా లక్ష్మీదేవి యొక్క ఆరాధనతో పాటు ఖచ్చితంగా కూడా ఎక్కడైనా సరే స్వామి యొక్క, అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కూడా మీకు అక్కడ మేలు చేస్తుందండి. రేపటి ఖచ్చితంగా కూడా మీరు లక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల అమ్మవారి యొక్క ఆర్థికంగా అక్కడ మీకు ఉద్యోగంలో పదోన్నత, వ్యాపారం, గణనీయమైన లాభాలు, మీ కృషికి తగినటువంటి గౌరవం దక్కించుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మీకు మరింత ఎక్కువగా ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి. అలాగే ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. భవిష్యత్తు కోసం రేపటి మీరు కొత్త కొత్త ప్రణాళికలు వేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఇక రేపటి రోజున లలితా సహస్రం, విష్ణు సహస్రం చదవడము లేదా వినడము మీకు రకాలుగా మేలు చేస్తుంది. ఇంట్లో కానీ ఫోన్లో కానీ మీరు లలితాదేవి యొక్క సహస్రనామాలు కానీ, విష్ణు సహస్రనామం కానీ, పాటలు కానీ ఏదైనా సరే ఇంట్లంతా ప్రతిధ్వనించేలాగా మీరు మనస్ఫూర్తిగా వినండి. మీ వ్యాపారంలో కొత్త లాభాలు రేపటి మీరు ముందుకు తీసుకెళ్తారు. కుటుంబ సంతోషం అనేది రేపటి మీకు మరింత ఎక్కువగా ప్రశాంతత అయితే ఖచ్చితంగా ఇస్తుంది. రేపటి రోజున కొంచెం బిజీగా ఉంటుంది తప్ప ఆరోగ్యం మాత్రం బాగానే ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుస్తాయి. మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరి శ్రద్ధను పొడగలిగినందుకు గొప్ప రోజు ఇది. దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్ ఆఫ్ చేసి ఉంటారు. ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధానం నిర్ణయం చేయవలసి ఉంటుంది. ప్రేమ హద్దులకు అతీతం, దానికి పరిమితులు లేవు. వీటిని మీరు గతంలోనూ విని ఉండవచ్చు, కానీ వాటిని రేపటిలో మీరు స్వయంగా అనుభూతి చెందుతారు. మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవడం మంచిదే, కానీ మీరు కుటుంబం యొక్క ప్రాముఖ్యతను కూడా దృష్టిలో ఉంచుకొని వీలైనంత సమయాన్ని వారితో గడపండి. రేపటి రోజున మీ భాగస్వామ్యంగా నిజంగా అందమైన దానితో సర్ప్రైజ్ చేయడం ఖాయం. రేపటి రోజున మీ తల్లిదండ్రులకు ఇష్టమైన ఆహారాన్ని వారికి చెప్పకుండా బయట నుండి తీసుకొచ్చి వారిని ఆశ్చర్యపరుస్తారు. దీనివల్ల కుటుంబ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. రేపటి రోజున శ్రీ సూక్త పారాయణము మీకు అండగా ఆర్థికంగా కలిసి వస్తుంది. మరి తెలిసినాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.